ఇప్పుడు అవును. ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు అని ఏదో అన్నట్టున్నారు కదా అప్పుడు. అవును, ఏపీ పోలీస్ మీద నమ్మకం లేదు, నేను వాళ్ళ వాంగ్మూలం ఇయ్యను, నేను ఏది కోఆపరేట్ చేయను అని ఆయన అప్పుడు అలిగేషన్ పెట్టారు ఏపీ గవర్నమెంట్ మీద. ఉమ్, సో అప్పుడు అపోజిషన్ లో టీడీపీ గవర్నమెంట్ ఉంది. సో అతను ఆయన రైట్ యూజ్ చేసుకున్నాడు. సో మనకు రైట్ ఉంది. ఉమ్, ఇప్పుడు మాకు ఏపీ పోలీస్ మీద నమ్మకం ఉంది, ఏపీ జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది. మనకు ఎన్ఐఏ అవసరం లేదు. మనము ఏపీ పోలీస్ మీద పరిధిలో ఈ కేసు పంపించండి, కింద సెషన్ కోర్ట్ లోనే మనం ట్రై చేసుకోండి. ఇప్పుడు ఎన్ఐఏ కోర్టు కాకుండా సెషన్ కోర్టు ఉంటుంది సేమ్. సో ఉమ్, సెషన్ కోర్ట్ లో ట్రై చేసి నిజాలు కూడా ఇప్పుడు ఫర్దర్ కావాలంటే నేను కూడా సిబిఐ కూడా ఫైల్ చేయవచ్చు. దీంట్లో ఎవరెవరు ఏమేమి కుట్రలు చేశారు వాళ్ళ మీద చర్య కూడా తీసుకున్నారు. సో అది సెకండరీ మనం ఆలోచన చేయవచ్చు. సో ఇప్పుడు ఒక అమాయకుడు అబ్బాయి 5 years జైలు పాలయ్యాడు. ఆయన అతని జైల్లో కూడా హత్యాయత్నం చేశారు. అది కూడా మనం దానికి కూడా అవును, ఆయన కన్సిడర్ చేయాలి అంశాలు కూడా. సినిమాస్ వద్దు సార్, ఇంకా వద్దు సార్ వాళ్ళకు ఉమ్, అప్పుడు ఆయన కన్సిడర్ చేశారు, వద్దు సార్ వాళ్ళ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంటారంట, మీరు వాళ్ళ మీద కేసు పెట్టకండి అని ఆయన నన్ను కూడా కన్విన్స్ చేశారు. వచ్చి కోర్టులో కూడా కన్విన్స్ చేశాడు జడ్జిని కూడా. ఉమ్, సర్లే ఇప్పుడు డిఫాక్టో కంప్లైంట్ అంటే నీవు అనుకుందా, నీవే వద్దంటే మనకి ఎందుకని అప్పుడు వాళ్ళ మీద కూడా చేయలేదు. ఇప్పుడు మనం కూడా కొట్టకుండా తీస్తాము. ఎవరు ఉండడు బిహైండ్ ద మర్డర్ ఆఫ్ ద జనపల్లి శ్రీనివాసరావు ఇన్ ద రాజమండ్రి జైల్. అది కూడా ఉమ్, రివీల్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళకి టైం దొరికింది, ఇప్పుడు మనకు కూడా టైం దొరికింది కదా. ఉమ్. మనం కూడా అన్ని నిజాలు ఏమున్నాయి అంతా బండారు బయట పెడదాం మనం ఆలోచన చేస్తాం. అదే విచారణ మనం ఉన్నాం. అయితే సలీం గారు, సో దీనివల్ల అంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఓకే అంద అనుకుందామండి, సో వచ్చే అంటే అదనంగా వనగూరే ప్రయోజనం ఏంటి? ఈ కేసు విషయంలో ఏం జరగబోతుంది అప్పుడు? అంటే ఎన్ఐఏ అంటే దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ కదా. సో రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తే, మీరు అడుగుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఓకే అంది అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తే ఇక్కడ విచారణ జరగడం వల్ల వచ్చే అంటే ఎలాంటి ప్రయోజనం, ఎలాంటి నష్టం లేకుండా కలుగుతుంది? శ్రీనివాస్కి ఎలాంటి లాభం కలుగుతుంది? వెరీ గుడ్ క్వశ్చన్.